హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్నటువంటి మరొక క్వశ్చన్ ఏంటి అంటే, రతి ఉధృతంగా చేయలేకపోతున్నామని, అంతేకాకుండా వీర స్ఖలనం సమయంలో ఆ ఫీల్ అనేది రావడం లేదు, వీర్యం తక్కువగా వస్తుంది అని చాలా మంది కూడా నాకు దీనికి కారణాలు చెప్పమని లేదా చిట్కాలు చెప్పమని అడుగుతున్నారండి. సహజంగా కొన్ని కారణాల వల్ల, అంటే నరాల బలహీనతల వల్ల కానివ్వండి, లేదంటే స్పర్మ్ అనేది తక్కువగా ఉండడం వల్ల కానివ్వండి, వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండడం వల్ల కానివ్వండి, కొన్ని సందర్భాల్లో స్పర్మ్ తక్కువగా బయటకు వచ్చే సందర్భాల్లో ఎజాక్యులేట్ అవుతున్నటువంటి ఫీల్ అనేది రాక చాలా మంది కూడా క్యాజువల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఎమోషన్ అనేది రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో సహజంగా రతి చేస్తున్నంతసేపు ఒక రకంగా ఉన్నప్పటికీ ఆ వీర్యం వచ్చే సమయంలో మాత్రం ఖచ్చితంగా ఎజాక్యులేట్ సమయంలో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా భావప్రాప్తి అనేది పొంది తీరాల్సి ఉంటుంది. సో దీని వల్ల వీర్యం అనేది తక్కువగా రావడం వల్ల ఎక్కువగా వచ్చినప్పుడు ఫీల్ అనేది ఎక్కువగా ఉంటుంది, తక్కువగా వచ్చినప్పుడు ఫీల్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీర్య వృద్ధి చేస్తుంది, వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది, మొటిలిటీని పెంచుతుంది, ఎక్కువ మోతాదులో వీర్యాన్ని బయటికి వచ్చేలాగా చేస్తుంది. సో దీనివల్ల ఆ ఫీల్ అనేది, ఆ భావప్రాప్తి అనేది చాలా సులువుగా కలగడం అనేది జరుగుతుంటుంది. సో చాలా మంది ఇలాంటి, అంటే ఏమంటారంటే కొన్ని రోజుల క్రితం బాగుండేది, ఇప్పుడు అలా ఉండడం లేదు, క్యాజువల్ గా ఏదో బయటకు వస్తుందా లేదంటే అయిపోయిందా అన్న ఫీల్ మాత్రమే ఉంటుంది, ఆ ఎమోషన్ అనేది పొందలేకపోతున్నామని అడుగుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి చేయవలసిన చాలా చాలా సింపుల్ అండి. ఒక పావు లీటర్ పాలు తీసుకోండి, వీలైతే ఆవు పాలు, గేదె పాలు, ప్యాకెట్ పాలు, లేదు అంటే మేక పాలు, ఏ పాలైనా తీసుకోవచ్చు. దీనిలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంది మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఆవు పాల, గేదె పాల, మేక పాల, ప్యాకెట్ పాలే దొరుకుతాయి సార్ మాకని కూడా అడుగుతూ ఉంటారు. ఏ పాలన్నా తీసుకోండి. పావు లీటర్ పాలు తీసుకోండి. 50 గ్రాముల దూలగొండి గింజలు అనేటివి మనకు మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఆయుర్వేదిక్ షాప్లలో లభిస్తున్నాయి. దూలగొండి గింజలు అనేది మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు. సో ఈ దూలగొండి గింజలు అనేటివి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఒక 50 గ్రాములు సుమారుగా పీరియడ్ వస్తాయండి అంతే. ఈ దూలగొండి గింజలని ఆ పాలలో వేయండి. పాలలో వేసి దానిలో కొద్దిగా కండ చక్కెర వేసి నిదానంగా మరగనివ్వాలి. గుర్తుపెట్టుకొని నిదానంగా మరగాలి. మరిగిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అదంతా కూడా మెత్తగా అయిపోతాయి. గింజలన్నీ మెత్తగా అయి గుజ్జులాగా తయారైపోతుంది, పాయసం లాగా తయారవుతుంది. సో కావాల్సినంత కండ చక్కెర వేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకొని, మీద మీకు కావాలంటే మళ్ళీ కొద్దిగా చక్కెర కానివ్వండి, లేదంటే కొంచెం టేస్ట్ కోసం ఇలాచి కానివ్వండి కూడా వేసుకోవచ్చు. దీన్ని ఉదయం పూట పరికడనే తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న వారికి వీర్యకణాల వృద్ధి జరుగుతుంది. అదేవిధంగా వాటి యొక్క మొటిలిటీ, అంటే చెరడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క మొటిలిటీ అనేది చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. అండ్ అంతేకాకుండా వీర్యం ఎక్కువ మోతాదులో చిక్కగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో నేను మా దగ్గర ఈ కౌంట్ కోసం వాడే వాళ్ళకు ఈ దూలగొండి చూర్ణాన్ని కూడా మేము యాడ్ చేస్తుంటాం. అంటే వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్, అది కూడా ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇలాంటి సమస్యలకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది ఒక చిట్కా మాత్రమే, కేవలం సింగిల్ ఇంగ్రీడియంట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఏకమూలిక ప్రయోగాలని చెప్తున్నాను. సో ఓన్లీ కేవలం ఒకే ఒక మూలిక, అదే ఒకే ఒక గింజ, అదే దూలగొండి గింజ. ఓకేనా? సో ఈ దూలగొండి గింజలతోటి ఈ విధంగా ప్రతిరోజు చేయండి. అట్లీస్ట్ డే బై డే అయినా చేయండి. మ్యారేజ్ అయిన కొత్తలో చాలా మంది పిల్లలు పుట్టాక ఇబ్బంది పడే వాళ్ళకు ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఇది తీసుకునే సందర్భాల్లో కొంచెం డైట్ గా, అంటే ఏంటంటే సింపుల్, కొంచెం వేడి తత్వాన్ని కలిగించే పదార్థాలను దూరంగా ఉంచండి. నాన్ వెజ్, డ్రింకింగ్, స్మోకింగ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వీటిని పక్క పెట్టేసి మిగతా కూరగాయలు, వెజిటేబుల్స్, అన్ని ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ ఇంకా ఏదైనా సమస్యగా ఉంటే, ఇంకేదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. మరే ఇతర కారణాలైనా సరే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం చాలా మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.